Hey guys, welcome back to our YouTube channel. ఇవాళ మిమ్మల్ని భయపెట్టడానికి వచ్చింది మహి. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. 14 ఏళ్ళ క్రితం ఇప్పుడు తీస్తే బయటకి ఎట్లా? చిన్నప్పుడుది కదా ఇది, నీ చిన్నప్పుడుది. అవును. ఇప్పుడు ఎంత రా నీకు ఏజ్? హౌ ఓల్డ్ ఆర్ యు? సేమ్ అంతే. అంత ఇంత కదా, హౌ ఓల్డ్ ఆర్ యు? నీ ఏజ్ చెప్పి దాని మీద ఎంతనో చెప్పనా? అవసరం లేదు, వాళ్ళు అడిగారా నీకు? నేను జస్ట్ 26 నేను. 10 years బ్యాక్. వాళ్ళు ఇప్పుడు నేను 36 అనుకుంటారు. నువ్వే కరెక్ట్ చెప్పాలి. నేను చెప్పను, మీరే గెస్ చేయండి జస్ట్ రఫ్గా, ఊరికే. ఇది పెద్ద టాస్క్ ఏం కాదు. డిఫరెన్స్ అంతే. నాకు మేధాంష్కి కూడా కొన్ని మంత్స్ డిఫరెన్స్. ఫస్ట్ మేధాంషి పుట్టేశాడు, ఎందుకంటే మేధాంషి ఏప్రిల్లో పుట్టాడు, నేను అక్టోబర్లో పుట్టాను. బాగుందనా? సో మీకు యాక్చువల్లీ ఇవాళ వ్లాగ్ మీరే అడిగారండి, ఇది కేవలం మీకోసం చేస్తున్నాను. ఆ రోజు ఆపేద్దామని చెప్పి మీకు ఇదేంటి అలర్ట్ కూడా వేశాను. మీరు కమెంట్స్లో చేయండి 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 అంటే, సరే ఇవాళ మా ఆయన దొరికారు, నాకు టైం ఇచ్చారు. ఎందుకు మొహం వాడిపోయింది? సర్లే, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నేను యాక్చువల్లీ శివాని లవ్ చేసి ఇవాళ ఈ ప్లేస్లో ఉండడానికి కారణం కేవలం ఒక ఫోటో అండి. చెప్పే లాస్ట్ టైం చూపించాను, తెలుసు వాళ్ళకి. ఆర్కుట్ తర్వాత ఫేస్బుక్లో ఆ ఫోటో పెట్టినప్పుడు కొంచెం సర్లే మాట్లాడదామా అన్నట్టు అవన్నీ చెప్పాను. కొడతా శివ, అసలు ఆ చాట్స్ అవన్నీ నేను డిలీట్ చేసేస్తా, క్రాష్ చేసేస్తా. అవును, దాంట్లో ఎప్పటికైనా క్రాష్ చేసేస్తా. సో అలా అప్పుడు కొంచెం శివ ఫ్లర్ట్ చేశాడు. సరే నేను కూడా కొంచెం మాట్లాడాను. తర్వాత ప్రపోజల్ అయితే జరగలేదు, డైరెక్ట్గా మ్యారేజ్కే మేము ఫిక్స్ అయ్యాము. ఆల్ ఆఫ్ సడన్ నేను చాలా స్టోరీ ఉందిలేండి మా లవ్ స్టోరీలో, చూడండి. సో అలా ఆ ఫోటో చూస్తే ఆ ఫోటో ఇంత పని చేసిందనమాట. ఆ ఫోటో వల్ల ఇలా జరిగింది. నువ్వు చూసిన ఫోటో కన్నా ముందుది ఆల్బమ్ తెలుసా? మరి నేను చూసిన ఫోటో అది లేదా ఇందులో? ఆ సపరేట్ అదే ఫోటోనా? ఇది అయిపోయాక ఫిలిం అప్పుడు తీసింది వర్కింగ్ స్టిల్. సో దీని తర్వాత ఒక ఫోటో ఏదైతే ఇక్కడ నేను డిస్ప్లేలో పెద్దగా వేస్తాను, ఈ ఫోటో చూసే ఇవాళ ఇక్కడ ఉన్నాను అనమాట. సో అదైతే చెప్పేసాను. సో ఇది ఇవాళ మీకోసం శివనాగ్ అంట ఆల్బమ్ టూర్, శివనాగ్ ఆల్బమ్ టూర్. ఇందులో ఓన్లీ ఎక్స్క్లూజివ్గా శివ పిక్చర్స్ వరకే ఉంటాయి. ఇదిగోండి శివనాగ్. ఈ ఆల్బమ్ మీద కూడా ఇట్లా అయినది ఈయన మొహం. అప్పుడు క్లీన్ షేవ్ చేశాను. ఏంటి శివ ఈ డ్రెస్ ఏంటి, నువ్వేంటి? కృష్ణకాంత్ పార్క్. ఇది కృష్ణకాంత్ పార్క్లుదా? పార్క్. ఓ మై గాడ్, శివ సేమ్ ఉన్నావు, కొంచెం లావయ్యావు. కాకపోతే నీకు చాలా ఇట్లా తమిళియన్ ఫీచర్స్ ఉన్నాయి కన్నా, అందుకే శివన్ అని పెట్టుకున్నా పేరు. తర్వాత అందుకే ఇక్కడ టాటూ కూడా చాలా మంది అడిగారు. దిస్ ఇస్ శివన్, యాక్చువల్లీ శివనాగ్. సో నేను శివ 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 అనే పిలుస్తా, బట్ నాకు టాటూలో శివన్ అని ఉండాలి, బికాస్ అది తమిళ్ నేమ్. ఇలా యూనో సూర్య శివన్, యూనో సూర్య టాటూ కూడా వేయించుకోవాలి. ఇక్కడ ఎక్కడ వేయించుకోండి సూర్య టాటూ, మండుతున్నట్టుంది. సో ఇది జస్ట్ కిడింగ్ అండి, అట్లాంటివి జరగవు. జస్ట్ ఊరికే అట్లా శివన్ అప్పుడప్పుడు ఏడిపించాలి. కానీ ఈ డ్రెస్ ఉందా ఇంకా? అందులో ఇది ఒక్కటే ఉన్నానే, కానీ కొన్ని దాచావు కదా కన్నా, అదే అంటున్నాను. అదే అదే ఏమి ఉందా అని. ఎంతసేపు ఇది ఎవరు చేశారు పోర్ట్ఫోలియో? వేదాంష్కి నీ ఐబ్రోసే సేమ్. ఇది కూడా భలే ఉంది కన్నా. ఇది ఏజ్ లో కన్నా 2009 ఆల్బమ్. ఓ ఆల్మోస్ట్ బానే చేసామే. అయితే ఇదంతా ఇంట్లో ఫ్రంట్ రూమ్ ఇది ఇంట్లోనా సెటప్. వెనక కనబడే గోడ ఉంది చూడు, నేనే కలర్ స్ప్రే చేశాను. అంటే అప్పట్లో మా వారు హీరోగా ఒక 2 సినిమాలు చేశారు కదా. సో 3 సినిమా, ఒకటి రిలీజ్ అవ్వలేదంట. కాకపోతే అవన్నీ ట్రైలర్ బిట్స్ అయిన దగ్గర ఉన్నాయి. ఇందులో ఇక్కడ వేస్తాను చూడండి. ఇది దీనికి అసలు ఈ ఆల్బమ్కి మా ఆయనకి వీటికి ఎందుకు సంబంధం అంటే ఆ బిట్స్ అన్ని ఇక్కడ ప్లే చేస్తా, ఒక్కసారి చూడండి.
కలలా కరిగిపోతినే ఓ నీవై తెలిసేలా కలలా చిరునవ్వులే నిండేనే అలజడులే పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ సో ఏదైతే చూసారో అప్పుడు శివ ఆల్మోస్ట్ 2 మూవీస్ చేశారు. ఒకటి తమిళ్ మూవీ, ఒకటి తెలుగు మూవీ. అండ్ తెలుగు మూవీలో కూడా భార్గవితో యాక్ట్ చేసావు. అండ్ హాలిడేస్, ఇంకొకటి తమిళ్లో చొల్లిస్తారు. తెలుగు తమిళ్ బై లాంగ్వేజ్ చేసినప్పుడు తమిళ వర్షన్ కూడా చేసాం. అది కాకుండా డైరెక్ట్ తమిళ సినిమా వచ్చి సొల్లిస్తారు. ఓకే, ఆ సినిమా హీరో నేను తెలుగు, హీరోయిన్ కేరళ, మలయాళం, డైరెక్టర్ వచ్చి చెన్నై, తమిళ్. ముగ్గురు 3 భాషలు. కెమెరామెన్ హిందీ ఆయన. వెరీ నైస్. పాన్ ఇండియా మూవీ చేశారు మీరు. సినిమాకి చీటింగ్ పేపర్ పెట్టుకుని డైలాగులు చేశారు. సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. పాన్ ఇండియా సినిమా చేశారు మీరు. లేదు, సౌత్ ఇండియన్. సో అలా శివ అప్పుడు కాదు చెప్తున్నాగా, ఎగ్జామ్ కి పెట్టుకుని చీటింగ్ పేపర్లు ఇట్లా, ఎందుకంటే తమిళ్ కూడా అంత రాదు నాకు అప్పుడు. ఇప్పుడు వచ్చా అంటే అది నాకు మొత్తం తమిళ్ అర్థమవుతుంది, అంటే మాట్లాడగలుగుతాను కానీ బట్ నాట్ సో ప్యూర్ అన్నమాట. ఎప్పుడైనా చేయాలి. ఆ షూట్ టైంలో వెళ్ళినప్పుడే చెన్నైలో కరెక్ట్గా ఏవిఎం స్టూడియో దగ్గరే ఉన్నాను నేను చూడలేదు అవన్నీ. క్యూ నాతో పాటు వచ్చాడు ఫస్ట్ షెడ్యూల్ కి, జస్ట్ ట్రయల్ వర్షన్ కి వాటికి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నాం ఇద్దరం కలిసి. ఒకే రోజు 2 సినిమాలకి వెళ్ళిపోయాను. ఇట్లా థియేటర్లో నుంచి వచ్చేసాను. 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఒకటి ఏం తెలుసా, పయ్య ఆవార. అయ్యో, ఆవార అంటే పయ్య అంటే పిల్లగాడు. ఓకే, చూసి బయటకు వచ్చాం. సరే అప్పటికి రూమ్కి వెళ్ళిపోయి ఏం చేస్తాం, ఇక పెద్ద పని లేదు కదా అని ఇంకో సినిమాకి వెళ్ళాం. ఏంటది? అంగాడి తెరు. అది టికెట్ 3 సార్లు అడిగాం, ఎందుకంటే అప్పటికి తమిళ్ రావట్లేదు, నోరు తిరగట్లేదు. షాపింగ్ మాల్. ఓ వామ్మో, అప్పుడు సినిమాలు చాలా బాగుండేవి. అండ్ ఇప్పటికీ మేము ఏంటంటే తమిళ్ సినిమాస్ చూస్తాం, మలయాళీ మూవీస్ చూస్తాము, అండ్ హిందీ చూస్తాము, ఇంగ్లీష్ చూస్తాము, కొరియన్ చూడం కొన్నా. మా రోహిణి చూసేదన్నమాట. అల్లు అర్జున్ మన ఇంటికి వచ్చినప్పుడు ఈ ఆల్బమ్ చూపించి భయపెట్టి మొన్న చేయించుకున్నాను. అదే ఈ బండి ఇప్పుడు తెప్పించుకున్నావు అన్నాడు. తెప్పించుకోలేవే, ఫోటోషాప్ చేసుకున్నాను. ఓ నిజంగా ఇది ఫోటోషాపా? మరి బండి మీద కూర్చున్నట్టు ఎలా చేసావు? మరి ఫోటోషాప్ అంటే ఓ మై గాడ్, ఇది ఎవరు చేశారు? దగ్గర నుంచి చేసుకున్నాం. వీటిలో ఏది ఒరిజినల్ కలర్ షర్ట్ చెప్పు, కలర్ మార్చినే కాకుండా. ఇది అనుకుంటున్నా, ఇదే కదా? ఇది ఈ 2 మార్చినాయి. ఇదా ఒరిజినల్ షర్ట్? భయంకరంగా ఉంది. నల్ల పయ్య. ఆ హెయిర్ అప్పటి నుంచి అదే, వాళ్ళందరూ ఇప్పుడు పెంచుతున్నా అనుకుంటున్నారు. అయ్యో లేదండి, ఇది ఒక 14 ఏళ్ళ కిందట ఆల్బమ్ కాబట్టి మా ఆయన హెయిర్ స్టైల్ ఎప్పటి నుంచో, హెయిర్ స్టైల్ ఇదే హెయిర్ స్టైల్ 60. ఇదేం ఫోటో, ఇదేం పిచ్చి, కానీ ఈ స్పెట్స్ ఉన్నాయి, ఈ వాచ్ కూడా ఉంది చూసా. కొన్ని కలెక్షన్స్ అట్లే పెట్టుంచానా, ఇక్కడున్న ప్రాపర్ ఆవారా ఫెల్లో లాగా. సరే నువ్వు కనిపించేంత అమ్మాయికుడివి కాదు కన్నా, అందరూ పాపం శివన్న, పాపం అన్నయ్య అంటూ ఉంటారు, వాళ్ళు అనుకుంటున్నారు. బాగున్నాయి. ఎవరు చేశారు ఇది? 3 సార్లు అడిగా ఫోటో షూట్. సాయంకల్, సాయంకలేనా? శివ అప్పుడే మీరు ఈ ప్రింట్ వేయించారు అని అంటే ఒక 14 ఏళ్ల కిందట ఎంత అప్డేటెడ్ గా ఉన్నారు. నాకు జనరల్ గా వైట్ కలర్ నచ్చదు, కానీ శివ ఈ వైట్ లో కొంచెం బాగున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఏమో వైట్ వేసుకొచ్చాడు. ఇది ప్రాపర్ గా ఒక యంగ్ ఏజ్ లో ఉంటారు చూసుకున్నా. ఈ గన్ పిచ్చి గన్నా, బుల్లెట్ గన్, వాటితో మనం ఇట్లా దూరంగా ఉండే వాళ్ళని కొట్టేవాళ్ళం. వైట్ చాలా బాగుంది కన్నా నీకు. సో చూడండి, ఆల్బమ్ టూర్ అడిగారు కదా, సో ఇవన్నీ కూడా అప్పుడు తీయించుకున్న ఫొటోస్. అంటే ఇవి కాకుండా కొన్ని నేను ఈ మేము మాట్లాడిన తర్వాత ఇంకా కొన్ని బెస్ట్ పిక్స్ వేస్తాను శివ దగ్గర ఉన్న కలెక్షన్స్లో. లూపరే వేస్తాను. హే శివ, ఈ రింగ్ ఎక్కడ చూసినట్టుంది అనుకున్నాను.
ఎవరిచ్చారు ఈ రింగ్? ఏంటి 2 హార్ట్స్ ఉంది? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? నిజం చెప్తున్నాను. కరెక్ట్. ఎవరిలే నేనే. 2 హార్ట్స్ ఎందుకున్నాయి? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఒకటేమో ఫిల్ అయిపోయింది, అది నాదే. ఇంకోటి వెయిటింగ్ లో ఉంది. వచ్చే అమ్మాయి డైమండ్ లాంటి అమ్మాయి రావాలని, అది నువ్వే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాకు డౌట్ వస్తుంది. ఈ రింగ్ నీకెవరో అట్లయితే ఇచ్చారు. మొత్తం ఏళ్ళకున్న రింగులన్నీ పెట్టుకోవాలి నేను ఇంకా. నీకోసం అంతమంది వచ్చేవాళ్ళు. రింగులు ఇచ్చేవాళ్ళు. ఈ 2 గలీజ్గుంటాయి. క్లీన్ షేవ్ లో బాగాలేదన్నప్పటి నుంచి క్లీన్ షేవ్ బాగాలే కన్నా. అండ్ నాకు జనరల్ గా కూడా అలా నచ్చదు. శివ క్లీన్ షేవ్ చేస్తున్నాడు ముందే చెప్పిస్తా, నాతో ఎక్కడికి బయటికి రావద్దు, నేను నీతో బయటికి ఎక్కడికి రాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు నాకు అనవసరం, క్లీన్ షేవ్ చేసి. నువ్వు బయటికి రాకుండా నేను ఒక్కనే వెళ్ళాలంటే క్లీన్ షేవ్ చేసుకోవాలన్నమాట ఆ రోజు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇక్కడ ఇక్కడ చూడు, అక్కడ కొంచెం లావు ఉన్నావు, ఇప్పుడు కొంచెం సన్నగా ఉన్నావు. అప్పుడు ఎంత అనుకున్నా వెయిట్? ఎంత? గెస్ చేయి. 60. చానికి ఏమన్నా చెప్పు, నాకేం తెలుసు. 55 అంతే. 55 54. ఇప్పుడు నేను ఉన్నంత వెయిట్ ఆల్మోస్ట్ కొంచెం పెంచి. నీకు అప్పటి నుంచి ఇష్టమా ఇది? ఎప్పటి నుంచి నా కార్గో క్యామోఫ్లేజ్ కంపల్సరీ కావాలని. ఎల్లో మన కలర్. సేమ్ పోజ్, నువ్వు అత్తేలాగే ఉంటావు. సేమ్ పిల్లర్ దగ్గర ఇదే ఫోటో కింద డాడీ మొన్న ఆల్బమ్ లో చూపించాను సేమ్ అదేనా? అక్కడ ఆ రోజు ఇట్లా నించోరా బాగుందని డాడీ అప్పుడే వచ్చారు. మేము ఎక్కడున్నామంటే మేము ఫోన్లు లేవు కదా అప్పుడు, ఆ పిక్చర్ ఉండేది. పేజర్ కాదు, నోకియా ఉండేది. ఇదికి వెళ్ళిపోయారు పొద్దున్నే అని చెప్తే డాడీ ఇట్లా ఫోటోషూట్ కృష్ణకాంత్ పార్క్ అంటే సరే వస్తాను నాగని చెప్పి వస్తే ఆలోపు ఆ పోజు పెట్టి చాలా బాగా తీశారు. బాగుందంటే డాడీ నువ్వు కూడా పెట్టని తీర్చింది. ఓ నైస్. అయితే డాడ్ సన్ పిక్చర్ అక్కడే ఆ పిల్లర్ దగ్గర. ఈ స్పెట్స్ కూడా బాగున్నాయి. ఇది డాడీ. ఓ మై గాడ్, అగో డ్రాగన్. చాలా సెకలు ఉన్నాయి కన్నా నీలో. ఇంత సన్నగా ఉన్నది చూడ, ఫ్లాట్. ఇప్పుడు కూడా అబ్బో 6 ప్యాక్ అంట. అంటే అప్పుడు అదే చేస్తూ ఉన్నాను మధ్యలో. వావ్, మనకి బాగుంది పాపం, ఎంతమంది భయపడుతున్నారో ఇది చూసి. చూడండి మా ఆయన యంగ్ ఏజ్ లో లైక్ ఎలా ఉన్నారు సినిమాలు చేసేటప్పుడు. దాని తర్వాత ఇంకెందుకో శివకి సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు. డైరెక్షన్ ఫస్ట్ నుంచి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీదే ఇంట్రెస్ట్ ఉండింది. సరే అని ఏదో అట్లా సరదాగా చేసేసారు. కంటిన్యూ చేస్తుంటే మనం కూడా ఒక సినిమా యాక్ట్ చేసేవాళ్ళం కదరా. నేను హీరోయిన్ గా, నువ్వు హీరోగా. అబ్బో, ఇవన్నీ రీక్రియేట్ చేద్దామా? ఇట్లా ఇక్కడ ఎట్లా పెట్టావు? రెడీ. యా ఫెంటాస్టిక్. ఇది ఇది పెట్టు. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా బ్యూటీ, సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. మొన్న మా బాబుది క్రేడిల్ సెర్మనీ చూసారు కదా. క్రేడిల్ సెర్మనీ ఎవరిది? మేధాంష్ది. బిల్డప్ అంతా ఎవరిది? శివనాగ్ది. మా బాబు వాళ్ళ బాబు కదా. బాబు వాళ్ళ అమ్మ ఓన్లీ డైపర్లు చేంజ్ చేయాలా? సరే తరలే. ఇది కూడా బాగుంది కదా. రేపు నీ కొడుకు చూసుకున్నాక శివ మేధాంశ్ పెద్ద తిట్లే ఉంటాడేమో అనిపిస్తుంది. ఆ స్మైల్, ఆ హెయిర్ స్పెషల్. వామో, ఇదేంటి ఫోటోషాప్లోనే చాలా అందంగా చేశారు అంకుల్, సాయి అంకుల్. చాలా బాగుంది. ఇది అన్ప్లాన్డ్ కాబట్టి అందుకనే ఎక్కువ కాస్ట్యూమ్స్ లేవు. అమ్మో, వెట్టు లుక్ కూడా మనం తరించండి. ఎందుకు మీకు వద్దని చెప్పా, నేను అప్పుడే చెప్పా వద్దు మనకెందుకు ఈ ఆల్బమ్ అని చెప్పా. చేయండి పాపం శివ అన్న, పాపం శివ. నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారని బయట ఉంటాను. ఓకే ఓకే. ఎవరి కోసం శివ? రోజా పువ్వు. ఒరిజినల్ది ఈ కలర్ షర్ట్. నేను ఇందాక సైడ్ ఏముంది? ఓరి నాయనా, స్టైల్లో సైడ్ పట్టి వచ్చేది. నేను కొంచెం ఇట్లాంటివి తెచ్చుకొని మళ్ళీ దానికి సైడ్ ఇగో ఇది తీసేసి. ఇప్పుడు ఏరా ఇలా రెడీ? ఒక చైన్ కూడా వేసుకో, కనీసం నీ చైన్ నువ్వు వేసుకో గోల్డ్ది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మా శివ ప్లీజ్ దయచేసి క్లీన్ షేవింగ్ వద్దు కన్నా. కాసేపట్లో క్లీన్ షేవ్ లో చూద్దాం. వద్దు కొట్టేస్తా నేను. వామ్మో శివ, వెరీ నైస్. నేను దీంట్లో ఆ పిక్చర్ ఉందేమో అనుకున్నాను. దట్ శంఖం పిక్చర్. ఆల్మోస్ట్ 1.5-2 years తర్వాత కదా సినిమా కోసం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్ వర్కింగ్ ఇన్ మూవీస్? అది మూవీలో యాక్ట్ చేయడం బాగుందా, డైరెక్షన్ బాగుంటుందా? రెండు బాగుంటాయి.
సో ఇప్పుడు నీకు ఆపర్చునిటీ వచ్చింది, ఒక బిగ్ ఆపర్చునిటీ వచ్చింది, యూ హ్యావ్ టు చూస్ ఐదర్ హీరో ఆర్ డైరెక్టర్, విచ్ వన్ యూ విల్ చూస్? డైరెక్టర్. ఎందుకు చెప్పనా, Passion. అక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. యాక్టర్ ఉన్నాను అనుకో, యాక్టింగ్ ఒకటి చేసేది. డైరెక్టర్గా ఉన్నాను అనుకో, డైరెక్టర్ చేస్తే నచ్చిన క్యారెక్టర్ ఉంటే అది నేనే చేస్తాను. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అలాంటి ప్లాన్స్ ఏం లేవండి, ఎందుకంటే దాంట్లో నుంచి బయటికి వచ్చి శివ ఒక జాబ్లో ఫిక్స్ అయిపోయి అట్లా సెటిల్డ్గా ఉన్నారు కాబట్టి ఇంక ఇటువైపు వెళ్ళే ఛాన్స్ లేదు. బట్ మేబీ శివకి ఎప్పుడైనా ఫ్యూచర్లో నిజంగానే అంటే మధ్యలో వచ్చాయి కానీ శివ దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకనంటే ఇంకా బెస్ట్గా అయిపోయిన తర్వాత కొన్ని ఇంకా బాధ్యతలు అయి పెరిగినప్పుడు వీటి మీద కాన్సన్ట్రేషన్ అయ్యి ఒక ఫ్లో నడుస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం. అన్నీ సెట్ అయిపోయిన తర్వాత ఒక టైం, ఎందుకంటే దీనికి ఒక ఏజ్ లిమిట్ లేదు. ట్రూ, దట్ ఈస్ ట్రూ. అందుకని చెప్పేసి నేను నాకు టైం వచ్చినప్పుడు నేనైతే బెస్ట్ ఎప్పటికైనా చేస్తాను. లైక్ ఇప్పుడైతే ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు, కొంచెం ప్రాపర్గా ఒక సెటిల్ అయ్యే టైంలో వాళ్ళు సెటిల్ అయ్యాక దెన్ శివ ఏదైనా బెస్ట్గా మనకి చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటారు ఎప్పటికైనా నేను ఒకటైతే బెస్ట్గా మెమొరబుల్గా చేస్తాను, ఐదర్ మనకైనా కావచ్చు లేదంటే ఆడియన్స్కైనా కావచ్చు, ఒక బెస్ట్ అయితే ఎప్పటికి ఇద్దాం అనేసి అని అంటున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ ఆల్బమ్కి సంబంధించిన కొన్ని మెమొరీస్ మీతో షేర్ చేసుకున్నాం కదా. అండ్ శివ వర్క్ చేసిన మూవీస్, ఆ వర్కింగ్ స్టిల్స్ కానివ్వండి, నేను చూసి పడిపోయిన స్టిల్ కానివ్వండి. ఏమైంది? ఆల్రెడీ పడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది శివ, ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మాకు నెక్స్ట్ 10th యానివర్సరీ అనమాట. సో అప్పుడు శివ నాకు పెద్ద స్పెషల్గా ఏం అక్కర్లేదు, ఒక చిన్న డైమండ్ నెక్లెస్ లేదంటే నాకు డైమండ్స్ ఇష్టం ఉండదు కాబట్టి గోల్డ్ నెక్లెస్ లేదంటే ఇట్లా ఏమన్నా ఒక మంచిగా అట్లా 365 రోజులు గోల్డ్ షాప్లు ఉన్నాయన్నీ తిరిగి వచ్చినా కూడా మళ్ళీ అబ్బా కొత్తలు పెట్టాడు అన్న టైప్. మరి నీకేమైనా కొంట అంటే వద్దంటావు, ఇప్పుడు అంటే చాలా ఉంటాయి కదండి ఖర్చులు, రేపటి రోజు మనకు అదే కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సో ఇది శివాకి సంబంధించిన మెమోరీస్ ఆల్బమ్ టూర్ అయితే మీతో చూపించేసాం కదా. లైక్ ఇందులో మీకు ఏమైనా బెస్ట్గా అనిపించింది ఏ ఫోటోలో? మా ఆయన పిచ్చిగా ఉన్నారు, కమెంట్స్ చేయండి. ఎందుకంటే నేను క్లీన్ షేవ్లో శివ బాగోడు అంటే అసలు ఒప్పుకోడు. ఈ మధ్యలో కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని భయపెట్టడానికి యూట్యూబ్ బ్లాగ్లో 2-3 ఎపిసోడ్లు ఏదో ఒక క్లీన్ షేవ్లో ఉంటుంటుంది. ఏమని చెప్పారు? డెలివరీ బ్లాగ్ టైం చెప్పారా? సో మీరు కూడా డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఇవన్నీ మెమొరీస్ కూడా మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలి, ఎందుకంటే చాలామందికి నేను శివ గురించి సపరేట్గా ఒక వ్లాగ్ చేశాక కూడా శివ వర్క్ ఏం చేస్తారు, శివ జాబ్ ఏంటి అన్నట్టు కూడా చాలామంది అడగడం జరిగింది. ఆ వ్లాగ్ కూడా నేను ఇక్కడ లింక్ చేసేస్తాను చూడండి, శివ జాబ్ ఏంటి అని చెప్పేసి. సో బిగినింగ్ శివ ఏం చేసేవాళ్ళు, యాజ్ ఆఫ్ నౌ ఏం చేస్తున్నారు, సో అలా అనమాట. సో నేను ఎవరైనా కూడా ఫస్ట్ టైం లైక్ ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పి అది లింక్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ మా స్వీట్ మెమొరీ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. ఇవాళ ఏంటో వీడియో మీ అందరికి అర్థమైపోయింది కదా. ఎస్, మా బాబు నామకరణకి అండ్ క్రేడిల్ సెర్మనీకి వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా అన్బాక్సింగ్ చేయబోతున్నాం. యాజ్ యూ కెన్ సీ హియర్ ఎ బ్యూటిఫుల్ క్రేడిల్ సెర్మనీ సెటప్. ఎంత బాగుందో ఇది, ఎగ్జాక్ట్లీ మా థీమ్కి తగ్గట్టు చేయించి ఇచ్చారు లలిత డాల్స్ క్రియేషన్స్ పేజ్ వాళ్ళు. అసలు అమేజింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం. నానేరి ఏంటి అక్కడ కూర్చున్నావు?